మానవుడు దేవుని పుత్రుడు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనే భావన ఏ వాదానికి చెందింది? జవాబు బి. క్రైస్తవవాదం. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య అనే నిర్వచనం ఎవరిది? సోక్రటీస్. సరి అయిన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తి గలదే విద్య. శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య అని నిర్వచించినది ఎవరు? ప్లేటో. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచునది విద్య అని చెప్పినది ఎవరు? అరిస్టాటిల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మానవుని విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు అని నిర్వచించినది ఎవరు? రూసో. జీవితంలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని తెలిపినది ఎవరు? ఫ్రోబెల్. పరిణతి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన క్రమశిక్షణ ద్వారా భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపచేసేది విద్య. దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం అని చెప్పినది ఎవరు? రెడెన్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని నిర్వచించినది ఎవరు? కొమీనియస్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని తెలిపినది ఎవరు? డూయి. మనసును నియంత్రించేది విద్య అని నిర్వచించినది ఎవరు? ఎమర్సన్. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య అని చెప్పినది ఎవరు? హెర్బర్ట్. సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య అని నిర్వచించినది ఎవరు? స్పెన్సర్. విద్య రకాలు. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. 1. నియత విద్య. 2. అనియత విద్య. 3. యాదృచ్ఛిక విద్య. నియత విద్య అంటే పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్య. అనియత విద్య అంటే పాఠశాల కళాశాలలలో కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయస్సుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడం. యాదృచ్ఛిక విద్య అనగా వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులు అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్య. విద్యలో మరో రకం వర్గీకరణలు సామాన్య విద్య, ప్రత్యేక విద్య ఉన్నాయి. సామాన్య విద్య అనగా వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్య. ప్రత్యేక విద్య అనగా సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాలలో రాణించుటకు ఉపయోగపడే విద్య. ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య అనేవి విద్యలో మరో రకం వర్గీకరణ. ప్రత్యక్ష విద్య అంటే నియత విద్య. పరోక్ష విద్య అంటే అనియత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది. వ్యక్తిగత విద్య, సామూహిక విద్య అనేవి విద్యలో మరో రకం వర్గీకరణ. వ్యక్తిగత విద్య అంటే విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధన పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. ఉదాహరణకు కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ ప్రాజెక్టు పద్ధతి. సామూహిక విద్య అనగా ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్య. చేతన విద్య, అచేతన విద్య అనేవి విద్యలో మరో రకం వర్గీకరణ. చేతన విద్య అనగా ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానం. ఉదాహరణకు కళాశాల విద్య.
అచేతన విద్య అనగా యాదృచ్ఛిక విద్య తరహాలో ఉండే విద్య. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది? ఆయుర్వేదం. తత్వం లేదా దర్శనం లేదా వేదాంతం అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకొని వాటిని భావాతీత స్థితిలో దర్శించడం. ఏకం సత్ విప్రాహ్ బహుదా వదంతి అనే వాక్యం యొక్క అర్థం ఏమిటి? సత్యం ఒకటే. యతోమత్ తతోపత్ అనే వాక్యం యొక్క అర్థం ఏమిటి? ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు. ప్రపంచం అంతా దుఃఖమయం. ఈ దుఃఖ సాగరం నుంచి విముక్తి పొందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనం అని చెప్పిన వారు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా ఈశ్వరుని సాక్షాత్కరించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనం అని చెప్పిన వారు పతంజలి. భారతీయ విద్యను ఎన్ని కాలాలుగా వర్గీకరించవచ్చు? అవి ఏవి? 3 కాలాలు. అవి: 1 ప్రాచీన యుగంలోని విద్యా విధానం, 2 మధ్య యుగంలోని విద్యా విధానం, 3 ఆధునిక యుగంలోని విద్యా విధానం. గురుకుల విద్య అందించడానికి పాఠశాలలను 3 భాగాలుగా చేయవచ్చు. అవి: 1 గురుకులాలు, 2 పరిషత్తులు, 3 సమ్మేళనాలు. ఏ మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు, కుచేలుడు కలిసి చదువుకున్నారు? సాందీపని మహర్షి. విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు ఎవరి గురుకులానికి వెళ్ళడం జరిగింది? వశిష్ఠ మహర్షి. వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? మోక్ష సాధన. వేదాలు అపౌరుషేయాలు. వీటిని డాష్ అని కూడా అంటారు. శృతులు. వేదాలు అపౌరుషేయాలు అంటే ఏమిటి? ఎవరి రచన కాదని భావించబడినవి. వేదంలో ఉన్న భాగాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి: 1 మంత్ర సహిత, 2 బ్రాహ్మణాలు, 3 అరణ్యకాలు, 4 ఉపనిషత్తులు. మంత్ర సహిత బ్రాహ్మణాలు అనేవి కర్మకాండలకు సంబంధించినవి, యజ్ఞ యాగాదులు నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి. అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండకు సంబంధించినవి. పురాణాలను డాష్ అంటారు. స్మృతులు. శృతులు శాశ్వత సత్యాలు, సార్వజనీన సత్యాలు. సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవి ఏవి? స్మృతులు అంటే పురాణాలు. బహుళైచ్ఛిక ప్రశ్నలు. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య అని చెప్పింది ఎవరు? జవాబు: సి. సోక్రటీస్. సరి అయిన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తి గలది విద్య అని నిర్వచించినది ఎవరు? జవాబు: ఏ. ప్లేటో. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరుచున్నది విద్య అని చెప్పినది ఎవరు? జవాబు: సి. అరిస్టాటిల్. మానవుని విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు అని చెప్పింది ఎవరు? జవాబు: సి. రూసో. జీవితంలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని చెప్పింది ఎవరు? జవాబు: సి. ఫ్రోబెల్. పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య అని చెప్పింది ఎవరు? జవాబు: సి. రెడెన్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరు? జవాబు: సి.
కొమీనియస్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పింది ఎవరు? జవాబు సి డూయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనస్సును నియంత్రించేది విద్య అని చెప్పింది ఎవరు? జవాబు బి ఎమర్సన్. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య అని చెప్పింది ఎవరు? జవాబు బి హెర్బర్ట్. సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు? జవాబు సి స్పెన్సర్. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్య ఏ రకానికి ఉదాహరణ? జవాబు సి ప్రత్యేక విద్య. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది. జవాబు సి సామాన్య విద్య. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది? జవాబు సి ఆయుర్వేదం. వేద కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? జవాబు సి మోక్ష సాధన. వేదాలను మరొక పేరుతో ఏమంటారు? జవాబు బి శృతులు. వేదంలో భాగాలు ఎన్ని? జవాబు సి 4. వేదంలో భాగాలు ఏవి? జవాబు ఏ మంత్ర సహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మంత్ర సహిత బ్రాహ్మణాలు దేనికి సంబంధించినవి? జవాబు బి కర్మకాండ. యజ్ఞయాగాదులు నిర్వహించే విధానాన్ని వివరించేవి ఏవి? జవాబు సి మంత్ర సహిత బ్రాహ్మణాలు. అరణ్యకాలు, ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి? జవాబు బి జ్ఞానకాండ. పురాణాలను ఇంకే పేరుతో పిలుస్తారు? జవాబు బి స్మృతులు. శాశ్వత సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవి ఏవి? జవాబు సి స్మృతులు. ముఖ్య గమనిక. ఫ్రెండ్స్, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు లెసన్ వైజ్ బిట్స్ ఉన్న బుక్స్ 700 రూపాయలు. అలాగే సోషల్ మెథడాలజీ సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 రెండు కలిపి లెసన్ వైజ్ బిట్స్ ఉన్న బుక్ 300 రూపాయలు. కావాల్సిన వారు ఈ నంబర్స్కి, అంటే 9966466776 8500766974కి కాల్ చేసినట్లయితే మేము మీకు బుక్స్ పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టుల ద్వారా బుక్స్ మీకు రావడానికి 3 రోజుల సమయం పడుతుంది, గమనించగలరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.